Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 23కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి, రెండు టీముల బలాబలాలేంటి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పికే టాక్స్. మ్యాచ్ నెంబర్ 23 ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ వచ్చి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది అనమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ వచ్చేసి బ్యాటింగ్కి ఫుల్ అనుకూలం, బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని మనకు చెప్పచ్చు అనమాట. ఇక్కడ షార్ట్ బౌండరీస్ ఉంటాయి అండ్ అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ 200+ రన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తక్కువైతే 200+ రన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆర్సీబీ ఇప్పుడు కమౌట్ ఎలా చేస్తుంది ఏంటి, మళ్ళీ ఒక గట్టి విన్ ఇస్తుందా అనే దాని గురించి చూడాలి. ఎల్ఎస్జీ ఎట్లాగా గెలుస్తుందా ఓడిపోతుందా అనే గురించి చూద్దాం. రెండు టీంల బలాబలాలు ఎలా ఉన్నాయని దాని గురించి కూడా ఒక్కసారి చూద్దాం. అంతకుముందు ఒక్కసారి చూడండి పీకే టాక్స్ అనాలిసిస్ ఎలా ఉందంటే అన్ని ఫాస్ట్ ఇట్లా వెళ్తున్నాయి అన్నమాట. మొత్తం ఇప్పుడు జరిగిన మ్యాచ్ల్లో దాదాపు ఫస్ట్ మ్యాచెస్ కొన్ని ఓడిపోయినాయి చెప్పినవి, అండ్ నెక్స్ట్ టైం నుంచి వస్తే దాదాపు ఇప్పుడు చెప్పిన మ్యాచెస్ అన్ని అంటే మన అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి అంటారు. ఇది నేను గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, జరుగుతున్న విషయం చెప్తున్నా. సో కీప్ వాచింగ్ పీకే టాక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్ అన్నమాట. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే రెండు టీముల బలాబలాలు చూస్తే ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడాయి ఐపీఎల్. ఇందులో 4 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 2 మ్యాచెస్ ఎల్ఎస్జీ గెలిచింది అన్నమాట. సో ఇప్పుడు రెండు టీములు ఎలా ఉన్నాయని దాని గురించి ఒకసారి చూద్దాం. ఆర్సీబీ విరాట్ కోహ్లీ, సాల్ట్, బెస్పర్దార్, జితేష్ శర్మ, టిన్ డేవిడ్, షెపర్డ్, కునాల్ పాండ్యా, భూవీ, అభినందన్ సింగ్, జకర్ డఫీ, సుమాన్ శర్మ, దేవదత్ పడికర్. ఇది వీళ్ళ టీం పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటింగ్లో చెప్పా కదా, ఇప్పుడు 9th స్టేజ్లో వచ్చినా సరే బ్యాటింగ్ కొట్టే వాళ్ళే ఉన్నారన్నమాట. బౌలింగ్ కొంచెం మెరుగుపరుచుకుంటే ఆర్సీబీని పట్టుకునే వాళ్ళే ఎవ్వరు లేరు అన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ ఎట్లా ఆడుతున్నాడంటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అనమాట. వచ్చాడు అంటే కాన్ఫిడెంట్గా ఇది నేను కొడుతున్నా వెళ్తున్నా అనేది ఆర్సీబీ టీంని ఒక రేంజ్కి తీసుకెళ్తున్నాడు అనమాట. అలాగే ఎల్ఎస్జీ టీం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మక్రమ్, మిచెల్ మార్ష్, నికేష్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి అండ్ మొయిన్ ఖాన్, సమ్మీ, ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ సింగ్, రాణా. ఇది వీళ్ళ టీం. ఎల్ఎస్జీలో పరిస్థితి ఏంటంటే ఒక రిషబ్ పంత్ మీద డిపెండ్ అయిపోయి, లేకపోతే ఒక ముఖేష్ చౌదరి కొట్టాడని ఇలాంటి కాన్స్టెంట్గా లేరు టీం. ఏవో ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. కానీ ఇందులో పూరన్ మటుకు మ్యాచ్ ఆడాడు అంటే మ్యాచ్ విందనమాట. అతను ఈ మ్యాచ్లో పూరన్ మటుకు బాగా ఆడాడు అంటే మటుకు ఎల్ఎస్జీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ రెండు టీముల బలాబలాలు చూసుకుని పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నమాట. సో డోంట్ గో బెట్టింగ్స్ యాప్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే బెట్టింగ్స్ యాప్ని ఎప్పుడు పీకే టాక్స్ ఎంకరేజ్ చేయరు. కాబట్టి ఈ మ్యాచ్లో వచ్చేసి ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే, ఎంత లైక్లు ఇస్తే అంత దగ్గరికి అవుతుంది పీకే టాక్స్. సో డోంట్ మిస్ పీకే టాక్స్ అనాలిసిస్. ఓకే, దిస్ ఇస్ Panikumar Addepalli signing off.